బీహార్లో రెండు కీలకమైన పాయింట్లు డిబేట్ చేయాలి, డిస్కస్ చేయాలి. ఎందుకు అని అంటే అది రేపు భవిష్యత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇది లింక్ అయిన సబ్జెక్టు. కాబట్టి బీహార్లో యువ ఓటర్లు అంటే 18 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న ఓటర్లు 25% మంది ఉన్నారు, 25% ఉన్నారు. ఇందాక నుంచి జంజీ ఉద్యమం వస్తుందని చెప్పి అద్దంకి దాకా ఏవైతే అంటున్నారో రాహుల్ గాంధీ కూడా కొంత అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే యంగ్ ఓటర్స్ 25% ఉన్నారు. 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళైతే 10% మంది ఓటర్లు ఉన్నారు. సో దీంతో పాటుగా ఈ ఎలక్షన్స్లో ముస్లిమ్స్ యాదవుల కాంబినేషన్ 57% మంది ప్రజలు ఉన్నారు. సో ఈ కాంబినేషన్లో యువ ఓటర్లు ఎక్కువ ఉండటం, 35 ఏళ్ళ లోపల అయితే ఆల్మోస్ట్ 35% ఉన్నారు, 29 ఇయర్స్ లోపల అయితే 25% ఉన్నారు. యువ ఓటర్లు ఉన్నారు. కాబట్టి యువ ఓటర్లు ఎన్డీఏ వైపు ఉన్నారు, బీజేపీ వైపు ఉన్నారు, నితీష్ వైపు ఉన్నారు అని అనుకుంటే మనం ఒక సేయింగ్ అనుకుందాం. ఒక డిక్లైన్ అవుతున్న నితీష్ కుమార్ ఇంత థంపింగ్ మెజారిటీ రావడానికి యువకులు ఉంటే తేజస్వి యాదవ్ లాంటి యువకుని నమ్మలేదా కదా? ఇక్కడ ఈ పాయింటే నేను మా రీసెర్చ్ టీంతో కూర్చొని ఈ పాయింట్ మీద డిస్కస్ చేస్తే చెప్పేది ఏంటంటే, పిల్లలు అంటే ఇప్పుడు ఎవరైతే యువకులుగా ఉన్నోళ్ళు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ ఆయన ముఖ్యమంత్రిగా సైకిల్లో ఏదో సంథింగ్ ఏదో పంచాడు. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన వెల్ఫేర్ యాక్టివిటీ ఈ రోజు అతనికి ఓట్ బ్యాంక్ గా మారింది అని అంటున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకైతే ఐడియా లేదు. ఎలక్షన్ ఓటర్ల మీదకి ఎకడమిక్ గానే మనం ఆలోచిద్దాం. సరే, అది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్నోసారి ముఖ్యమంత్రి. అక్కడ ఆయన అవకాశవాద రాజకీయాలకు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఇండియా కూటమికి అయితేనే ఇక్కడ ఉంటాడు, లేదంటే అడిగి షిఫ్ట్ అయితేనే ఆయనకు పెద్ద పేరే పడ్డది కదా. ఈ పరిస్థితుల్లో నేను యాడ్ చేసేది ఏంటంటే, ప్రధానమంత్రి 75 సంవత్సరాలు దాటినా కూడా బీజేపీ తీయలేకపోతున్నది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ప్రధానమంత్రి గెలవకపోతే ఆ పోస్టే ఊడిపోయేటట్టుంది మోడీకి. ఆయన నెహ్రూని దాటాలనే కళల్లో ఉన్నప్పటికి కూడా బీహార్ ఎన్నిక ప్రిస్టేజ్ ఎవరికంటే మోదీకి. మోదీ ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డది ఇందుకే. ఇలా నేను తేజస్వి యాదవ్ ఎంత క్రేజ్ ఉందో మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు కదా. అలాంటోనే ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది, అది బీజేపీ ఓడగొట్టడానికి కానీ ప్రజలు కాదు. ఇక్కడ నేను ఒక మాట అయితే చెప్పాలి, బీజేపీ ఈరోజు సంకలు గుద్దుకోవచ్చు కాక ఓట్ చోరీ ఉద్యమం వ్యతిరేకమైంది, జంజీని పట్టించుకోలేదు రాహుల్ గాంధీని, లేకపోతే తేజస్విని పట్టించుకోలేదు అన్నారు కదా. ఇదే ఊతం రేపు దేశవ్యాప్త ఉద్యమం అవుతుంది. అది బీజేపీ గమనిస్తే ఇప్పుడు డిసెంబర్లో మల్లికార్జున ఖర్గే గారు మోదీ పదవికే ఖేదం వచ్చేటట్టుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది బీహార్ను ఉద్దేశించి. అప్పటి నుంచి ఆయన మొదలు పెట్టింది కాదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడేటటువంటి ఏ మాటనైనా బీహార్లో ఎక్కడైనా ప్రజలు నమ్మినరా? అంత గొప్ప బీహార్లో నమ్మినరా ప్రజలు? మరి తెలంగాణలో ఎట్లా నమ్మిండ్రు? ఎక్కడ నమ్మిర్రు? ఈడ తెలంగాణ వాస్తవానికి చర్చకు వస్తే తెలంగాణలో వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీద కూడా రిజల్ట్ రాలేదు. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కనీసం ఒక 50%